చాలా సున్నితమైనటువంటి అంశం, భావోద్వేగాలు ఒక రెచ్చగొట్టేటటువంటి అంశం. ఎట్లాంటి స్టెప్ తీసుకోవద్దు, ఎట్లాంటి మాటలు మాట్లాడొద్దు అనే విధంగానే మీరు అట్లా ఉన్నారు. అట్లాగే సంయమనం పాటిస్తూ ఉండండి అందరూ అని చెప్పి మీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి అందరికీ కూడా మీరు చెప్తున్నటువంటి పరిస్థితులు, నిజానిజాలు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది, బయటకు వస్తుంది, తెలుస్తుంది అనేది. సో ఇప్పుడు పూర్తిగా కూడా ఈరోజు ఐజీ గారు మీడియా ముందొచ్చి మాట్లాడడం జరిగింది. ఏం జరిగింది ఏంటి అనేది పూర్తిగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్తా ఉన్నారు. అట్లాగే ఆయన కన్జ్యూమ్ చేసిన వీడియోలు అవన్నీ ఉన్నాయి, కానీ మేము బయట పెట్టదలుచుకోలేదు, ఆయన గౌరవానికి భంగం కలిగించదలుచుకోలేదు, అన్ని మా దగ్గర ఉన్నాయని చాలా క్లియర్గా చెప్పారు. సార్ ఏంటి మీ కామెంట్స్ ఏంటి దీనికి సంబంధించి? మొట్టమొదటిగా సీఎం గారు, లోకేష్ గారు, హోమ్ మినిస్టర్ గారు, ఇంకెవరైతే రెస్పాండ్ అయ్యారో వాళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. మా కమ్యూనిటీ డౌట్స్ వాళ్ళు కన్సిడర్ చేసి ఏది మైనారిటీని పట్టించుకోవట్లేదు కూటమి ప్రభుత్వం అని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. కానీ నిజం ఏంటంటే చిన్న డౌట్ వాళ్ళకు వచ్చిన డౌట్ని నివృత్తి చేయడానికి ఇంత పెద్ద టీమ్స్ వేసి ఇన్ని రోజులు ఇన్వెస్టిగేట్ చేసి తేల్చినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు. సో ఎప్పుడు కూటమి ప్రభుత్వం ఇది రాజకీయం చేయలేదు. రాజకీయం చేస్తే ఇది జగన్మోహన్ రెడ్డి మీదకి నెట్టేయచ్చు కదా, కానీ ఆ పని చేయలేదు. ఇది యాక్సిడెంట్ అనే తెలిసింది కదా. అవును, ఇది జగన్మోహన్ రెడ్డి చేయించాడు అని ఏమైనా మేకప్ చేయొచ్చు. సో వీళ్ళ రాజకీయం చేయలేదు, రాజకీయం మాట్లాడలేదు. టీడీపీ వాళ్ళు కానీ అక్కడికి వెళ్ళి ఎవరు కూడా పార్టీ తరఫున ఎవరు మాట్లాడలేదు. సో అది టీడీపీ ప్రభుత్వం లేకపోతే కూటమి ప్రభుత్వం చేసిన ఇది నిజమే. మీరు అంటే అనిపిస్తోంది గతంలో బాబాయికి సంబంధించిన హత్య కావచ్చు, కోడికత్తి కావచ్చు, ఇవన్నీ కూడా జరిగినప్పుడు ఇదంతా ఆపోజిట్ పార్టీ పైన నెట్టే ప్రయత్నం వాళ్ళు చేశారు. ఒకవేళ నిజంగానే ఇప్పుడు నెట్టేశారు అధికారంలో ఉన్నప్పుడు జరిగి ఉంటే కనుక ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ఈ వీళ్ళే చేశారు ఇది అని చెప్పే ప్రయత్నం కూడా చేస్తుండే ఆయన. అవును. సో మా వాళ్ళకి కూడా ఎందుకు డౌట్ వచ్చిందంటేనండి, క్రైస్తవ సమాజానికి ఈయన డిబేట్లు చేసేవాడు. ఈయన గొప్ప ఇంటలెక్చువల్ అండి, ప్రవీణ్ పగడాల గొప్ప ఇంటలెక్చువల్. ఆయన ఏంటి అటు ఖురాన్ చదివాడు, భగవద్గీతలు చదివాడు, బైబిల్ చదివాడు, చాలా భాషలు నేర్చుకున్నాడు. జస్ట్ 10 years లో అండి, 10 years లో ఆయన ఇప్పుడు 46 years కదా. అంత ఇంటలెక్చువల్, ఏ టాపిక్ మీద అయినా అనర్గళంగా మాట్లాడగలడు, అనేక భాషలు మాట్లాడగలడు. సో అందుకని మాకు ఇప్పటికీ మేము అది జీర్ణించుకోలేకపోయాము ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు పోలీసు వాళ్ళు అన్ని బయట పెట్టిన తర్వాత యాక్సెప్ట్ చేస్తున్నాం. ఎందుకంటే క్లియర్ గా ఆయన ఫేసు అవన్నీ క్లియర్ గా కనబడుతున్నాయి కదా ఇప్పుడు. సో మేము జీర్ణించుకోలేకపోయాము, కానీ ఇప్పుడు యాక్సెప్ట్ చేయక తప్పట్లేదు. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఎవిడెన్స్ తో సహా వాళ్ళు కలెక్ట్ చేసి చూపించారు కాబట్టి. ఇంకోటి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మా బైబిల్లో ఉన్నది నిజమా అని ప్రూవ్ చేసిందండి. మా బైబిల్ ఏమంటదంటే పాస్టర్లు ఎవరిని కూడా, పాస్టర్లు కాదు ఎవరిని 100% నమ్మకూడదండి. మేము దేవుడిని ఒక్కడనే 100% నమ్మాలి. మేము పక్కన ఉన్న భార్య గాని తల్లి గాని ఎవరిని కూడా 100% నమ్మలేము. ఎందుకంటే మనిషి మారిపోయేవాడు, మనిషి చచ్చిపోయేవాడు. ఎప్పుడు మనకు గ్యారంటీ లేదండి. ఫ్యాన్ కొంటే గ్యారంటీ వారంటీ ఇస్తాడు 1 year కదా. కానీ మన గుండెకాయకి ఎంత డబ్బు ఇచ్చినా ఎవడో గ్యారంటీ ఇవ్వలేడు. అవును. అందుకే మాకు ఏంటంటే మాకు దేవుడు హైయెస్ట్, మేము ఆయనే నమ్మాలి. సో ఈయన ప్రవీణ్ గారు ఎంత మంచి బోధలు చేసేవాడంటే తాగుడు మీద కూడా, తాగుడు తాగకూడదని బైబిల్లో ఏవైతే వాక్యాలు ఉన్నాయో వాటి మీద కూడా చాలా మంచిగా బోధ చేసేవాడు. ఇప్పుడు తాగుబోతు కింద కూడా జెంటిల్మెన్ లాగా కనబడేవాడు కదా. అందుకని వీళ్ళు నమ్మలేకపోయారనమాట, క్రైస్తవ సమాజం నమ్మలేకపోయింది. ఎవరినో అక్కడ పెట్టి ఆడు తాగి ఆడే వచ్చాడు బైక్ మీద, చాలా చాలా అనుమానాలు. పోనీ అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలు వ్యక్తం చేసిన వాళ్ళు ఎవరైతే యూట్యూబ్లోను సోషల్ మీడియాలో మాట్లాడారో ఈ అనుమానాలన్నీ ఇవ్వండి రా బాబు అంటే అక్కడికి వెళ్ళి మా దగ్గర ఏం ఆధారం లేదనేవాడు. ఇవ్వాలి కదా, వీళ్ళ ఆధారాలు ఇవ్వాలి కదా. అంటే దీన్ని బట్టి మీలాంటి వాళ్ళు సంయమనం పాటించారు, వ్యవస్థకు వదిలేశారు, అట్లాంటి వాళ్ళు హడావిడి చేశారు, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారంటే ఇదంతా ఏదో కుట్ర పన్నే దాంట్లో ఆలోచనే కదా. అదే దీన్ని ఎన్కరేజ్ చేసుకోవడానికి కొంతమంది రాజకీయ నాయకులు, ఎందుకంటే హైలైట్ అవ్వాలని, హైలైట్ అయితే మాకు ఏదో పార్టీలో పదవులు వస్తాయనో లేకపోతే వాళ్ళ హైలైట్ అవ్వాలనో కొంతమంది అడావుడు చేశారు. దాంట్లో క్రైస్తవ సమాజం, ఇప్పుడు జాన్ బెన్నీ లింగం గురించి చెప్పారు మీరు, ఒక నిజమైన క్రిస్టియన్ గా అలా మాట్లాడకూడదండి. ఎంత ఎమోషన్ లో ఉన్నా కానీ కంట్రోల్లో ఉండాలి. ఏంటది, మేము అసలు మా గ్రంథం ప్రకారం దేన్నైనా చంపుకుని తినొచ్చు మేము.
కానీ మనిషిని మాత్రం చంపకూడదు, ఒక మాట అనకూడదండి మేము. ఉమ్, మనిషి హైయెస్ట్ దేవుడు పోలికలో ఉన్నాడు. ఉమ్. కాబట్టి మనిషిని మేమేమీ చేయకూడదు. అంతేగాని ఊచకోత కోస్తాం, బైబిల్ పక్కన పెడతాం, ఒక కళ్ళు ఏంటది, కళ్ళు ఎర్ర చేస్తే ఏమైపోతారు, ఇలాంటి మాటలు అసలు మాట్లాడకూడదు. అందరూ ఒక బయటకు క్రైస్తవ రండి, సమాజం. హడావిడి చేద్దాం, గొడవలు సృష్టిద్దాం, ఇవన్నీ శాంతి ఎక్కడిది? అశాంతే కదంతా. అవును, మీరు అనుమానం వ్యక్తం చేయొచ్చు, ఆ అవును. అనుమానాలు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వచ్చు. అయ్యి ఇవ్వకుండా ఊరికినే ఎమోషనల్ గా రెచ్చగొట్టి, మనుషులను రెచ్చగొట్టి ఏదో హైలైట్ అవుతా ఉంటే అది మంచి పద్ధతి కాదు. అది నువ్వు క్రైస్తవ నాయకుడు అని చెప్పుకుంటే క్రైస్తవ సమాజానికి కూడా నువ్వు చెడ్డ పేరు తీసుకొచ్చినోడు అవుతావు. కాబట్టి అది అది మంచి పద్ధతి కాదు. మేము కూడా ఎవరి మీద నెట్టే ప్రయత్నం చేయలేదండి. ఏది అవును. ముస్లిం, ఇప్పుడు బ్రదర్ చెప్పారు, ముస్లిం కానీ హిందువులు కానీ ఎందుకు అనుమానాలు నెట్టే ప్రయత్నం చేయలేదు, కానీ అనుమానాలు వ్యక్తం చేశారు. ఎందుకంటే తను డిబేట్లు చేస్తాడు, అటు నుంచి కూడా కొంచెం థ్రెటనింగ్ వచ్చాయి ఈయనకి నిజం. సో అందుకని అనుమానం వచ్చింది. ఇంకా ఈయన ఫేమస్ స్పీకర్, ఇంటలెక్చువల్ కాబట్టి ఈయన ఇంత బోధలు చేస్తున్నాడు కదా, ఇంత మంచి బోధలు చేస్తున్నాడు కదా, కాబట్టి ఇతను ఒక మంచి వ్యక్తి అనుకున్నాం.